ప్రపంచవ్యాప్తంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అమెరికా దేశంలో ఇద్దరు పెద్ద నాయకులు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వారి మధ్య ఉన్న తీవ్రమైన గొడవలను పక్కన పెట్టి ఒకరినొకరు కలుసుకొని చేయి కలిపారు. వారిద్దరినీ కలపాలని తీవ్రంగా ఆశపడిన చార్లీ కర్క్ సంస్మరణ సభలో ఇది జరిగింది. ఆ స్నేహితుని గౌరవార్థం చార్లీ కొరకు అని వారొక్కటయ్యారు. ఈ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. ఒక స్నేహితుని కొరకు లోక సంబంధమైన మనుషులే తమ పంతాలను పగలను పక్కన పెట్టగలిగితే, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య కొరకు మనం మన మధ్య ఉన్న భేదాలను, క్షమించలేని తనాన్ని వదిలిపెట్టలేమా? ఈ రోజు మనం సయోధ్య అనే అంశం గురించి, కడవరి దినాల్లో ఇది క్రైస్తవులకు ఎంత అవసరమో తెలుసుకోబోతున్నాం. ఈ అంత్యకాలంలో సాతాను మనల్ని విభజించి బలహీనపరచాలని చూస్తున్నప్పుడు మనం ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరు ప్రపంచంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు. వారి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అయితే వారి స్నేహితుడైన చార్లీ కర్క్ వాళ్ళిద్దరూ కలవాలని, ఐక్యంగా ఉండాలని బలంగా కోరుకున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు నాకు బాగా తెలుసు. వాళ్ళు మళ్లీ కలుస్తారని నేను ఆశిస్తున్నాను. దానికోసం నేను చేయగలిగిందంతా చేస్తానని చార్లీ కర్క్ అనేవాడు. చార్లీ చనిపోయిన తర్వాత అతని మెమోరియల్ సర్వీస్ లో ఆ ఇద్దరి శత్రువులు ఒకరి పక్కన ఒకరు కూర్చొని చేయి కలిపి మాట్లాడుకున్నారు. ఎందుకంటే చనిపోయిన తమ స్నేహితుని చివరి కోరికను గౌరవించాలని వారు భావించారు. ఆ కలయిక వెనుక ఉన్న భావం ఒక్కటే, ఫర్ చార్లీ. చార్లీ కోసం వాళ్ళు అది చేశారు. ఒక మనిషి మీద ఉన్న ప్రేమ, గౌరవం ఇద్దరు శక్తివంతులను తమ అహాన్ని పక్కన పెట్టేలా చేసింది. వారి మధ్య ఒక మధ్యవర్తిగా నిలిచిన స్నేహితుని ఆశను వారు నిజం చేశారు. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. చార్లీ కర్క్ తన స్నేహితుల మధ్య మధ్యవర్తిగా ఉండాలని ఎలా ఆశపడ్డాడో, మనకు కూడా ఒక గొప్ప మధ్యవర్తి ఉన్నారు. ఆయన కేవలం ఇద్దరు మనుషులను కాదు, పాపులైన మనలను పరిశుద్ధుడైన దేవునితో కలపడానికి, సయోధ్య చేయడానికి తన ప్రాణాన్నే అర్పించిన మధ్యవర్తి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు.